హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో యమ్మీగా ఉండేటువంటి హెల్దీ రెసిపీ గోధుమ పిండి బర్ఫీ చూపించబోతున్నానండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోటి అన్నీ కూడా తీసుకోవాలి. ఇలా గోధుమ పిండిని అటు ఇటు తిప్పుతూ ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు నెయ్యిని తీసుకోవాలి. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. ఇలా గోధుమ పిండిని నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వలన బర్ఫీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా గోధుమ పిండిని మొత్తం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేకుంటే గోధుమ పిండి అనేది మాడిపోతుంది. ఇది ఎంతో సింపుల్గా ఉండేటువంటి స్వీట్ రెసిపీ అండి. కొంచెం ఇక్కడ గోధుమ పిండిని నెయ్యిలో ఫ్రై చేసుకోవడంలోనే టైం అనేది పట్టేస్తుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా సింపుల్గా ఉంటుంది. ఈ గోధుమ పిండిని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకునేది ఒక 20 నుంచి 25 నిమిషాలు టైం పడుతుందండి. ఇక్కడే కొంచెం టైం అనేది పట్టేస్తుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఈ గోధుమ పిండి అనేది నెయ్యిలో బాగా ఫ్రై అయినప్పుడు జీడిపప్పు స్మెల్ వస్తుంది కదా, అలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే గోధుమ పిండిలో నుంచి నెయ్యి కూడా సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చక్కగా నేను చెప్పిన ప్రాసెస్లో చేసేసుకుంటే బర్ఫీ అనేది చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా గోధుమ పిండిలో నుంచి నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండికి ఒక 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారా, గోధుమ పిండి అనేది గోల్డెన్ కలర్కి వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో బెల్లం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే బెల్లం అనేది వేయాలండి. స్టవ్ ఆన్లో పెట్టి బెల్లం వేయడం వలన ఈ బర్ఫీ అనేది గట్టిగా వచ్చేస్తుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసేస్తే తురిమిన బెల్లం కాబట్టి ఆ గోధుమ పిండి వేడికి చక్కగా కరిగిపోతుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ వేడికి బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా నెయ్యి రాసుకోవడం వలన తీసేటప్పుడు బర్ఫీ అనేది ఈజీగా ప్లేట్ కత్తుక్కోకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయేంత వరకు స్పీడ్గా అది గోధుమ పిండి అనేది వేడిగా ఉన్నప్పుడే స్పీడ్గా తిప్పేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ బర్ఫీ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మొత్తం కూడా ప్లేట్ అంతా స్పూన్ తోటి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు స్పూన్తోనైనా కావాలంటే గిన్నెతోనైనా పైన ఇలా నీట్గా ప్రెస్ చేస్తూ అంతా కూడా నీట్గా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో కొద్దిగా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పైన వేయడం వలన అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో బర్ఫీ లాగా వచ్చేస్తుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేసుకుంటే వేడిగా ఉంటుంది కదా బర్ఫీ అనేది, ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆ వేడికి బాగా అతుక్కుపోతాయి. ఇప్పుడు ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇలా కత్తి తీసుకొని లైట్గా కట్ చేసేసుకోవాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత కట్ చేసుకోకపోతే పీసులు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు. అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముందుగా ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజుల్లో.
ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి బర్ఫీ అనేది 15 డేస్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చండి. వేడి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని తినేయొచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కత్తి తీసుకొని మొత్తం కూడా ఒకసారి కట్ చేసేసుకోవాలి. చూసారా ఎంత ఈజీగా బర్ఫీ అనేది ప్లేట్ నుంచి వచ్చేసిందో. ఇలా మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోధుమ పిండి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.